అందరికీ నమస్కారం. ఈరోజు లైవ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు అసలే స్టార్ట్ అయింది కూడా. ఏంటంటే స్కూల్ని ఎలా చూస్ చేసుకోవాలని చాలామంది ఇప్పుడు అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి, మళ్ళీ అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే బోర్డు కూడా త్వరగా రాబోతుంది. ఆ హడావిడిలో చాలామంది ఏ స్కూల్ని చూస్ చేసుకోవాలి, ఎటువంటి పారామీటర్స్ మనం కన్సిడర్ చేయాలి, ఏ విషయాల్ని పరిగణనకు తీసుకోవాలి, ఇవన్నీ చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక లైవ్ జస్ట్ ఊరికే ఫ్యూ థింగ్స్, దాని తర్వాత ఎలా డెసిషన్ తీసుకోవాలనే దాంట్లో యాజ్ అ సైకాలజిస్ట్గా, యాజ్ అ కెరియర్ కౌన్సిలర్గా, ప్లస్ ఇన్ని సెషన్స్ ఇంతమంది పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఇన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నాను కాబట్టి పేరెంట్స్ రిక్వైర్మెంట్ కానీ చిల్డ్రన్ నీడ్ కానీ ఇవన్నీ అనాలిసిస్ చేసి మీకు దాని గురించి కూడా ఒక అద్భుతమైన సెషన్ ప్లాన్ చేస్తాను. సో లైవ్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 minutes వెయిట్ చేద్దాం. అందరూ రాగానే లైవ్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఒక 2 minutes. ఈ టైం చాలా చాలా క్రూషియల్. అందుకోసమే, ఎందుకంటే మీలో ఎంతమంది పిల్లలకి స్కూల్ చూస్ చేయడం వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్ సార్, ఆ డెసిషన్ చాలా ఇంపార్టెంట్ అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? అంతే కదా. ఒక గంట చేసుకునే ఫుడ్ గురించి కూడా మనం చాలా ఆలోచించి ఏ ఫుడ్ చేద్దాం, ఏది హెల్దీ ఫుడ్, ఏది ఇవ్వచ్చు, ఏది ఎక్కువసేపు ఇవ్వకూడదు, అలాంటివన్నీ మనం డెసిషన్ తీసుకుంటాం. అలాంటి సందర్భాల్లో స్కూల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎంతమంది అది నమ్మితే, అది నిజం అనుకుంటే జస్ట్ చెప్పండి స్కూల్ ఈజ్ ఇంపార్టెంట్ అనో, లేకుంటే ఎస్ సార్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని టైప్ చేయండి. బద్రి దేవేంద్ర గారు నమస్తే. ఎస్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఒక్క 1 minute అందరూ లైవ్కి వచ్చాక మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇది చాలామంది కామెంట్ సెక్షన్లో కానీ చాట్ బాక్స్లో కానీ అందరూ వచ్చి సార్ పిల్లలకి ఏది ఇస్తే బాగుంటుంది, ఏ స్కూల్ జాయిన్ చేస్తే బాగుంటుంది. వెరీ గుడ్ అండి. సుధా కిరణ్మయ్య గారు, ఈవెన్ గుడ్ కాలేజ్ ఆల్సో సార్, 200%. అదే ఈరోజు మాట్లాడతాను. ఎన్జీకే గారు ఎస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఎలాగో ఇంకా కొద్ది టైం పడుతుంది అందరూ జాయిన్ అవ్వడానికి. క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్కో లేకుంటే ఎక్కడైనా ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్కి ఎందుకనంటే, లేదా ఏదో ఒక షాప్కి బట్టలు కొనుక్కునే దానికి వెళ్ళినప్పుడు, అక్కడ మీ సైజు ఎల్లో ఎక్సెల్ అనుకుందాం, ఓకేనా? కానీ అక్కడ 5XL సైజు చాలా తక్కువ ప్రైస్కి, కానీ దాన్ని మళ్ళీ మీరు లైక్ ఆల్టరేషన్ చేస్తే లుక్ పోతుంది. కానీ 5XL సైజు 1000 రూపాయలది కాస్త 200కి వస్తుంది. కానీ మీ ఎక్సెల్ సైజ్ది మీకు ఫిట్ అయ్యేది అది 300 400కి వస్తుంది. ఇది మాత్రం ఆఫర్లో 80% ఆఫర్లో వస్తుంది. కానీ దాన్ని మీరు ఆల్టరేషన్ చేసి మళ్ళీ వేసుకోలేరు. నాకు మీ డౌట్ అర్థమైంది, అందుకే ఆల్టరేషన్ చేసుకుంటారు సార్. అసలు చేసుకోలేరు. కానీ 5XL సైజ్ వస్తుంది. కానీ క్లాతింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అసలు ఆ మెటీరియల్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు తక్కువకి వస్తుందని కొనుక్కుంటే అది మీకు ఫిట్ అవ్వకపోతే వేసుకుంటారు. ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫుడ్ ఐటమ్ పడదు అనుకుందాం. చాలా మందికి అన్ని ఫుడ్స్ ఇష్టంగా ఉంటాయని చెప్పలేం. కానీ పర్టికులర్గా కొంతమందికి ములక్కాడో లేకుంటే పొట్లకాయ పడదు అనుకుందాం, ఓకే? కానీ అక్కడ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటంటే పొట్లకాయతో చేసే ఐటమ్ చాలా స్పెషల్. అప్పుడు అది ఎంత స్పెషల్ అంటే అసలు రెస్టారెంట్ హైలైట్ అవ్వడానికి కారణం ఆ షెఫ్ చేసే ఈ వంటకం. కానీ మీకు తింటే పడదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ వంటకం తింటారా? మాస్టర్ షెఫ్ కదా చేసేదని చెప్పి తినరు కదండి. ఒక డ్రెస్ కాస్ట్యూమే మనకి సూట్ అవ్వకపోతే దాన్ని మనం కొనుక్కోం కూడా. ఒక ఫుడ్ మనకి బాడీకి సూట్ అవ్వట్లేదంటే అది ఎంత గొప్ప వ్యక్తి చేసేదైనా కూడా మనం దాన్ని తినం. అలాంటిది చిన్న చిన్న విషయాలను ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని మీరు లైఫ్కి సంబంధించి తీసుకునే డెసిషన్లో మాత్రం చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, స్కూల్ ముఖ్యంగా, ఇందాక చాలా మంది చెప్పినట్టు కాలేజ్ కూడా, వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఆ విషయాల్లో చాలా మంది చేసే తప్పుల్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అందులో ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ 10 సంవత్సరాల తర్వాత అంటే ప్రెసెంట్ సొసైటీలో స్కూల్ అంటే, సారీ టు సే దిస్, ఈ స్టేట్మెంట్ మాత్రం క్లియర్గా చెప్తాను. ఎందుకు సార్ ఇప్పుడు ఈ టాపిక్ మీద ఎందుకు లైవ్కి వచ్చారంటే, ఇప్పుడు స్కూల్స్ ఎవరన్నా జాయిన్ చేయాలంటే అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి, ఇప్పుడు స్కూల్ షిఫ్ట్ చేద్దాం అని చాలా మంది కన్ఫ్యూజన్లో తీసుకునే డెసిషన్ మీరు ఏదైనా తప్పుగా తీసుకుంటే అది పిల్లల జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తుని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి దానికోసం ఈ లైవ్ చెప్తున్నాను. దీనికోసం నేను మీకు స్పెషల్గా హెల్ప్ చేస్తాను. సరే, ఇక్కడ చాలా బోర్డ్స్ ఉన్నాయి. స్టేట్ బోర్డ్, ఐసిఎస్సి, సిబిఎస్ఈ, ఐజిసిఎస్సి, ఐబి, కేంబ్రిడ్జ్, ఇలా చాలా డిఫరెంట్ కరికులమ్స్ ఉన్నాయి, అవునా?
దీంట్లో ఏది తీసుకోవాలి సార్, ఎలా చూస్ చేసుకోవాలి, ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత గ్రౌండ్ ఉండాలా వద్దా, నార్మల్గా చాలా మంది చేసే కంప్లైంట్ అంటే గ్రౌండ్ ఉండాలా వద్దా సార్ అని చెప్పి నార్మల్ చేస్తూ ఉంటారు. అసలు అవన్నీ మాట్లాడుకునే ముందు మీకు కొన్ని బేసిక్ హింట్స్ ఇస్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకొని ఫస్ట్ నిర్ణయం తీసుకోండి. దీని గురించి పూర్తి వివరం కావాలంటే ఒక లైవ్లో నేను టక్కని చెప్పలేను. కావాలంటే మీ అందరికీ నిజంగా స్కూల్ ఎలా చూస్ చేసుకోవాలి, కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, దాని గురించి ఏమైనా వివరం కావాలంటే లాస్ట్లో చెప్తాను. జాగ్రత్తగా స్టే ట్యూన్ ఫర్ దిస్ లైవ్. ఫస్ట్ థింగ్, లాస్ట్ 10 ఏళ్ళలో నేను చూసిన డ్రాస్టిక్ చేంజ్లో మోస్ట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ చేసేది అదే మాట్లాడుతున్నాను. అదేంటంటే సోషల్ స్టేటస్కి సంబంధించిన విధంగా స్కూల్ని సెలెక్ట్ చేసుకొని పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తున్న దౌర్భాగ్యం మన దగ్గరే జరుగుతుంది. సోషల్ స్టేటస్కి తగ్గట్టుగా మీరు తప్పన్నా రైట్ అన్నా ఇదే చాలా మంది చేసే మిస్టేక్. అంటే ఎంత పెద్ద స్కూల్, అది డబ్బు పరంగా కానీ బిల్డింగ్ పరంగా కానీ ఎంత పెద్ద స్కూల్ అయితే అక్కడ నేను జాయిన్ చేస్తే రేపటి రోజు నేను సమాజంలోకి వెళ్ళినప్పుడు మా పిల్లాడు ఇక్కడ చదువుతున్నాడు, మా పిల్లాడు ఇక్కడ చదువుతుంది, మా పాప ఇక్కడ చదువుతుందని చెప్పి సోషల్ స్టేటస్ కోసం తన ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా, మళ్ళీ ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను, నోట్ అని చెప్పి పాయింట్స్ కూడా పెడతాను. కొంతమంది ఏంటంటే సార్ మేబీ నేను తక్కువే సంపాదిస్తున్నా, మా పిల్లాడికి ఈ వస్తువులు అక్కడ వస్తున్నాయంటే నేను జాయిన్ చేస్తాను సార్ అని చెప్పి తన ఆర్థిక పరిస్థితి బాగాలేక తనకి విజను క్లారిటీ ఉంటే జాయిన్ చేసే వాళ్ళు కొంతమంది అయితే, కేవలం సమాజంలో చెప్పించుకునే దానికి, సమాజంలో ఆ నేమ్ ఫేమ్ కోసం మా పిల్లాడు అక్కడ చదువుతున్నాడు, మా పిల్లాడు ఇక్కడ చదువుతున్నాడు అని చెప్పి వీళ్ళ సోషల్ స్టేటస్ కోసం, వీళ్ళ ఫైనాన్షియల్ ఎబిలిటీ పట్టించుకోకుండా, పిల్లాడు అక్కడ లేకుంటే ఈ బాబుకో పాపకో అది ఉపయోగపడుతుందో లేదో తెలియకుండా, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ పట్టించుకోకుండా, ఎంత డబ్బుండే స్కూల్లో జాయిన్ చేస్తే మా పిల్లాడు అంత బాగుపడతాడు అనే భ్రమలో చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. ఇది ఎంతమంది ఒప్పుకుంటే చాట్ బాక్స్లో రాయండి. ఇది రియాలిటీలో జరుగుతున్న వాస్తవం. దయచేసి డబ్బెక్కువ తీసుకుంటే పిల్లాడి భవిష్యత్తు మారుతుంది అంటే ₹1,00,00,000 కట్టడానికి పేరెంట్స్ రెడీగా ఉన్నారు, ₹1,00,00,000 ఛార్జ్ చేయడానికి కూడా స్కూల్స్ రెడీగా ఉన్నాయి. కానీ అది కాదండి. సోషల్ స్టేటస్ కోసం, అంటే మీరు ఫంక్షన్లకు పెళ్లికి వెళ్ళినప్పుడు మా పిల్లాడు సో అండ్ సో ఎక్స్ కాలేజ్ చదువుతున్నాడు, సో అండ్ సో స్కూల్లో చదువుతున్నాడని చెప్పగానే ఓ అక్కడ చదువుతున్నాడా సూపర్ అండి, నేనే జాయిన్ చేస్తుంది ఏమనుకున్నాను అని చెప్పి ఆ రాంగ్ స్టేటస్లోకి మాత్రం మీరెళ్తూ పిల్లల్ని దాంట్లో జాయిన్ చేయకండి. ఫస్ట్ వైల్ చూసింగ్ ద స్కూల్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీ సోషల్ స్టేటస్ కోసం పిల్లల్ని తీసుకెళ్లి ఆడంబరాలు లేకుంటే దాన్ని ఏదో నెక్స్ట్ లెవెల్ పార్ష్గా ఉండే దాంట్లోకి వెళ్ళి జాయిన్ చేయాలని మాత్రం మీరు వల్ల చేయకండి దయచేసి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ది. రెండోది ముఖ్యంగా ఇది డోంట్ చెప్పాను, డోంట్ కంపేర్, అంటే మీ సోషల్ స్టేటస్ని చూసుకొని చేయకండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ది, అసలు మీ పిల్లాడికి ఏం కావాలి, అసలు మీ పిల్లాడికి ఏం కావాలి, మీ కిడ్కి ఏం కావాలి, అంతే కదా. అక్కడ ఎంత గొప్ప వంటకం ఉన్నా నాకు అది ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను, అలా అని చెప్పి స్కూల్ జాయిన్ చేయొద్దని చెప్పట్లా. ఫస్ట్ అసలు మీ కిడ్కి మీరు ఏం నేర్పిద్దాం అనుకున్నారు, మీ పిల్లాడికి మీరు భవిష్యత్తులో ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, వాడిలో ఏ స్కిల్ డెవలప్ చేద్దాం అనుకున్నాను, వాళ్ళలో ఏ టాలెంట్ డెవలప్ చేద్దాం అనుకున్నారు, వాడి ఇంటెలిజెన్స్కి తగ్గట్టుగా ఏ రంగానికి పంపిద్దాం అనుకున్నారు అనే విషయాన్ని ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఒకవేళ క్లారిటీ లేకుంటే ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళైనా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటి, వాళ్ళ కెరియర్ ఏ కెరియర్లోకి వెళ్తే వాళ్ళకి ఇష్టం అనేది ఫస్ట్ తెలుసుకొని దానికి తగ్గట్టు హెల్ప్ చేయండి తప్ప. చాలా మంది అడిగే మోస్ట్ స్టూపిడ్ క్వశ్చన్ ఏంటి తెలుసా, ఏ స్కూల్ బాగుంటుంది, ఏ స్కూల్ బెస్ట్, ఇప్పుడు ఉండే దాంట్లో ఏ స్కూల్ బెస్ట్ అని చెప్పి అని అంటూ ఉంటారు. సారీ టు సే దిస్, స్కూల్ బెస్ట్, ఏ స్కూల్ బాగుంటుంది అనే క్వశ్చనే నాకు తెలిసి చాలా రాంగ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ మీరు అడగాల్సింది, నా పిల్లాడికి, నా పాపకో నా బాబుకో ఇవన్నీ నేను వాళ్ళలో డెవలప్ చేద్దాం అనుకున్నాను, ఈ స్కిల్స్, ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఈ అకాడమిక్స్, ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్, ఈ ఫ్యాకల్టీ ఇలా ఉండే స్కూల్ ఈ ఏరియాలో ఎక్కడుందో చెప్పండి. ఫస్ట్ నా రిక్వైర్మెంట్ తెలియాలి కదా. అక్కడ బాగుంది కానీ మా వాడికి అది ఇష్టం లేకుంటే ఆ స్కూల్ వేస్ట్. అర్థమవుతుందని చెప్పేది. ఆ స్కూల్ ది బెస్ట్ అని అనుకుందాం, ఓకేనా, కానీ మా వాడికి కావాల్సినవి అక్కడ లేకపోయినా, మా వాడి ఇంట్రెస్ట్కి మ్యాచ్ అయ్యే విధంగా అక్కడ లేకపోతే ఆబ్వియస్లీ దయచేసి విజయ్ రెడ్డి గారు వెరీ గుడ్ పాయింట్ అండి. చాలా మంది పిల్లల్ని ఏదో అసెట్స్ లాగా ట్రీట్ చేస్తూ కానీ ఇంకా సంపాదించి ఇంకా
దయచేసి ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా, పేరెంట్స్ అందరూ మీ కన్సర్న్స్ పెడుతున్నందుకు చాలా హ్యాపీ అండి. దయచేసి ఫస్ట్ పాయింట్ మాత్రం సోషల్ స్టేటస్ కోసం పిల్లల్ని జాయిన్ చేయకండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. సెకండ్ది మాత్రం మీరు చేయాల్సిన ముఖ్యమైన పని అంటే మీ పిల్లలకి ఏం నేర్పిద్దాం. నేను చిన్నప్పటి నుంచి నా కిడ్స్కి నేను ఇచ్చుకున్న క్లారిటీ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో అది చేయనండి అని చాలా మంది పేరెంట్స్ చెప్పినట్టు నేను చెప్తా. కానీ నేను ఫస్ట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటి, వాళ్ళకేం కావాలి, వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళకేం కావాలి, నేనేదో రుద్దదామని నేను చేయట్లా. వాళ్ళకేం కావాలి, వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళ స్కిల్ ఏది బాగా కనెక్ట్ అవుతుంది, దానికి తగ్గట్టుగా ఆ స్కిల్ ఆ ఇంటెలిజెన్స్ లేదా ఎక్కడ ఫుల్ఫిల్ అవుతుంది అనే విధంగా చూసి నేను స్కూల్లో జాయిన్ చేస్తాను తప్ప తీసుకెళ్ళి ఈ స్కూల్ బెస్ట్ కదా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఆక్షన్ సేల్లో కూడా ఇంత బాగా సీట్లు సేల్ అవ్వవు. దయచేసి కొద్దిగా జాగ్రత్తగా మీరు మీ పరిధి దాటి మాత్రం వెళ్ళొద్దు. ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఇప్పటికీ నాకు ఇది దౌర్భాగ్యం అనాలి ఏమన్నా తెలియదు, కానీ విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ అంటే ఒక స్కూల్ బయట, ఇది స్కూల్ మిస్టేక్ కాదు, ముందే చెప్తాను, ఇది స్కూల్ మిస్టేక్ కాదు, అందుకే నేను హైలైట్గా చేసి మరీ చెప్తాను. స్కూల్ బయట ఒక పేరెంట్స్ ధర్నా చేస్తున్నారు. ఇది ఎప్పుడు డిసెంబర్ జనవరి టైంలోనో ఫెబ్ టైంలోనో ధర్నా చేస్తున్నారు. ఏంటి ఆ ధర్నా అంటే చాలా చాలా సింపుల్ ధర్నా. సార్ వీళ్ళు ఇంత ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు సార్ అని చెప్పి ఒక ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తున్నప్పుడు ఒక టీవీ రిపోర్టర్, నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ టు ద టీవీ రిపోర్టర్, నేరుగా వచ్చి మైక్ పట్టుకొని టీవీ రిపోర్టర్ అడిగారు, ఏమైంది సార్ అని. లేదు సార్ వీళ్ళు ఇంత ఫీజులు వసూలు చేస్తున్నారు అంటే, ఇప్పుడు మీకు యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఫీజు కట్టలేదని మొన్న మా పిల్లాన్ని ఇంటికి పంపించారు సార్, దానికోసం అని చెప్పాను. సరే కానీ ఇక్కడ ఫీజు ఎంత అంటే 1,20,000 అని చెప్పి అన్నాడు. 1,20,000 ఏది నేను మాట్లాడేది 4 ఏళ్ల క్రితం, కరోనా టైం బిఫోర్. అప్పుడు 1,20,000 కదండి, పోనీ ఇప్పుడేమైనా ఎక్స్ట్రా ఛార్జ్ చేశారంటే, లేదండి వాళ్ళు ముందే మేము జాయిన్ చేసేటప్పుడే చెప్పారు 1,20,000 మొత్తం ఫీజు అని. అవును ఇప్పుడేం ప్రాబ్లం అంటే, మా ఆయన ఆటో డ్రైవర్ సార్, ఈ మధ్య కొద్దిగా డబ్బులు రాక అదంతా ఇబ్బంది. అవును 1,20,000 కట్టి ఎందుకు జాయిన్ చేశారంటే, ఈ ఏరియాలో ఇదే బెస్ట్ స్కూల్ సార్ అందుకని జాయిన్ చేశాను. అమ్మ మీ పరిధి ఎంత అంటే, మా ఆయన మొత్తం పనులంతా చేసుకొని వస్తే ఒక 20,000 30,000 వస్తుంది సార్ నెలకి, అటు ఇటు ఖర్చులన్నీ బాగున్నాయి, ఒక 5,000 2,000 మిగలద్ది అని. అయితే 1,20,000కి ఎలా జాయిన్ చేశారు, పిల్లల కోసమే కదండి సార్ అని. ఇప్పుడు స్కూల్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారంటే, వాళ్ళు ఫీజు కట్టకపోతే ఇంటి పంపించేస్తే ఎలా సార్ అని. అలా కదమ్మా, ఎప్పుడు ఎంత కట్టారంటే స్టార్టింగ్ 20,000 కట్టారు సార్, ఇంకా ₹1,00,000 పెండింగ్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ తప్పెవరిదనని నాకు అర్థం కావట్లా. నేను అడిగా, అమ్మ ఇంకా మంచి స్కూల్స్ ఉన్నాడు, భలేవాళ్ళు సార్ చిన్న స్కూల్స్లో జాయిన్ చేస్తే ఎలాగా, పోనీ అక్కడ వాడేమన్నా చదువుతున్నా అంటే ఆ కిడ్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా ఉండదో నాకు తెలియదు, కానీ ఈ రిపోర్టర్ మాత్రం ఒకటి అడిగాడు, అమ్మ ఒక చిన్న విషయం చెప్పండి, మీ కట్టే స్తోమత లేకుండా ఎందుకు జాయిన్ చేశారంటే, భలేవాళ్ళు సార్ చెప్పుకునేటప్పుడు బాగుండాలి కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని క్లారిటీగా మీకు ఇక్కడ చెప్తున్నాను. దయచేసి ఫస్ట్ మాత్రం సోషల్ స్టేటస్ కోసం స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోకండి, పిల్లల్ని అక్కడ దొయ్యకండి. సోషల్ స్టేటస్ ఇంపార్టెంట్ కాదు, మీ పిల్లాడి జీవితం ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ది మోస్ట్ ఇంపార్టెంట్. శ్వేత గారు మీ దానికి ఆన్సర్ కూడా ఇస్తాను. నాకు సిబిఎస్ఈ దట్స్ ఇట్, అండ్ వాళ్లకు గుడ్ ఎన్విరాన్మెంట్ మాత్రమే ఆలోచిస్తాం సార్, తప్పడం లేదు సార్ ఫీజు. మీరు అనుకున్నవి అక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయంటే వెళ్ళండి, కానీ మీ లిమిట్ దాటి మాత్రం వెళ్ళి ఇబ్బంది పడద్దు ఫైనాన్షియల్గా. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ వీలైతే సోషల్ స్టేటస్ పరంగా చూడకండి. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీ పిల్లలకి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, మీ పిల్లలకి ఏం కావాలి అనేది రెండు క్లారిటీ. మూడోది అతి ముఖ్యమైనది, సార్ ఇక్కడ స్టేట్ బోర్డు ఉంది, సిబిఎస్ఈ ఉంది, ఐబీ ఉంది, ఐసిఎస్ఈ, ఐజిసిఎస్ఈ, కేంబ్రిడ్జ్, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా హోమ్ స్కూలింగ్ వస్తుంది, దానికి కూడా ఎవరైనా హోమ్ స్కూలింగ్ ఇంట్లో కూర్చొని చేపిస్తారంటే దానికి కూడా కరికులం ఇచ్చే స్కూల్స్ కొన్ని వచ్చున్నాయి. అసలు వీటన్నిటిలో చాలా మందికి ఐబీ అంటే తెలియదు, సిబిఎస్ఈ ఏం కవర్ చేస్తుంది, ఐజిసిఎస్ఈకి సిబిఎస్ఈకి తేడా ఏంటి, ఇవన్నీ చిన్న కన్ఫ్యూజన్లో ఆగిపోయినారు. అందుకే వీళ్ళందరి కోసం క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. ఎంతమందికి ఆ క్లారిటీ కావాలి? ఫస్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా, ఏది కరెక్ట్ ఏది కాదు అనే క్లారిటీ రావాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఎంతమందికి ఇది కావాలి? సార్ స్కూల్ కరికులం ఆర్ ఎల్స్ బోర్డ్స్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ మాకు ఇస్తే దానికి తగ్గట్టుగా మేము పిల్లలకి ఏది ఇద్దామో అది డిసైడ్ చేసుకుందామని ఎంతమంది అనుకుంటున్నారు? ఒకవేళ కావాలి అంటే ఎస్ వీ నీడ్ అని టైప్ చేయండి. మీకు నిజంగా అది కావాలి అంటే, స్టేట్ బోర్డా, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, అది కావాలి అనుకుంటే మీరు ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. కనీసం బేసిక్ ఇన్ఫర్మేషన్, ఒకేసారి నేను మొత్తం కరికులం అంతా ఇవ్వలేను కదా, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అది ఎలా ఇస్తాను ఏంటనేది నేను చెప్తాను.
వాళ్ళ లైఫ్ కంప్లీట్గా డిసైడెడ్ వాట్ వీ గివ్. ఖచ్చితంగా అండి, వాట్ వీ గివ్ అది డిసైడ్ చేస్తాం. కానీ వాడికి ఏది కావాలో అది తెలుసుకోకుండా మీరే అమాంతం చాలా మంది పేరెంట్స్ ఈరోజు 10th అయిపోగానే సిబిఎస్ఈ నుంచి తర్వాత బోర్డులోకి జాయిన్ చేస్తారు. ఏది సిబిఎస్ఈ 10th దాకా చదివి ఐజీసీఎస్ఈ ఐసీఎస్ఈ చదివి వాడిని తీసుకెళ్లి ఇంటర్మీడియట్ బోర్డులో పడేస్తారు. అక్కడ వాడు ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ట్రబుల్ ఫేస్ చేస్తారు తెలుసా? మానసికంగా చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. దాన్ని కూడా కారణం పేరెంట్సే. ఇక్కడ నేను సో కాల్డ్ కార్పొరేట్ కాలేజీలు ఏమన్నాను, ఇక్కడ పేరెంట్స్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది. దానికి ఏం చేయాలి? ఇప్పుడు చాలా మంది అడిగారు, సార్ పిల్లల ఇంట్రెస్ట్ ఎలా తెలుసుకోవచ్చు? అమ్మ, 2nd క్లాస్ నుంచి పిల్లల యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళకి ఏ విధంగా నేర్పించాలనేది 2nd క్లాస్ నుంచి తెలుసుకోవచ్చు. దానికోసం మీరు పిల్లలకి 7th క్లాస్ లోపలైతే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ కండక్ట్ చేయించవచ్చు. 7th క్లాస్ దాటితే 8th క్లాస్ నుంచి వాళ్ళకి ఏ కెరియర్ సూట్ అవుతుందని, వాళ్ళు ఏ కెరియర్లోకి వెళ్ళాలి, వాళ్ళకి ఏ స్కిల్స్ నేర్పించాలి, అసలు వాళ్ళు దేంట్లో ఎక్స్పర్ట్స్ అని తెలుసుకోవాలంటే మీరు కెరియర్ కౌన్సిలింగ్ టెస్ట్ కండక్ట్ చేయించుకోవచ్చు. ఇదే నా ప్రమోషన్ కోసం చెప్పట్లే, మీకు అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను. కెరియర్ కౌన్సిలింగ్ బాగా గుర్తుపెట్టుకోండి, కెరియర్ కౌన్సిలింగ్. దాని ద్వారా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఎవరికైనా అది కావాలంటే మాత్రం మీరు నెట్లోకి వెళ్ళినా కెరియర్ కౌన్సిలింగ్, నేను ఒక సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ని, నేను చేస్తాను. లేదా ఇంకా మీ ఇంట్లో దగ్గరలో ఎవరైనా ఉన్నా కూడా ఫస్ట్ పిల్లలకి 8th క్లాస్ నుంచి అయితే కెరియర్ కౌన్సిలింగ్ చేయించుకోండి. 8th క్లాస్ లోపల మా పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే మీరు మల్టిపుల్ టెస్ట్ అయినా కండక్ట్ చేయించుకోవచ్చు. ఇది పాయింట్. బేసిక్గా వచ్చేసరికి సిబిఎస్ఈ మీ అందరికీ కావాలంటే ఇది లైవ్లోనూ, అంటే దానికి ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నియర్లీ బేసిక్స్ నేర్పించడానికి కంప్లీట్ కరికులం నేను చెప్పను. కానీ బేసిక్స్ అసలు స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐజీ ఇవన్నీ కలిపి నేను చెప్పడానికి మీకోసం ఏదో ఒక సండే స్పెషల్గా ప్లాన్ చేసి మీ అందరి కోసం చేస్తే ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 తీసుకోను, నాకు ₹1 కొడద్దు. కానీ బేసిక్ అవగాహన మనం కల్పించాలి. ఎవరికి? పేరెంట్స్కి ఫస్ట్. లేకుంటే వాడు ఎవడో వచ్చి, సార్ ఐజీసీఎస్సీ కంటే ఐసీఎస్సీ బాగుంటుంది, మీ పిల్లల్ని అక్కడ జాయిన్. అసలు ఐజీసీఎస్సీ ఏంటో పూర్తిగా తెలియాలి కదా, అది తెలుసుకోకపోతే ఎలాగా? ఐ మేడ్ ద సేమ్ మిస్టేక్ టిల్ 10th మై డాటర్ వాజ్ ఇన్ సిబిఎస్ఈ. రంగరాజు శిరీష గారు ఏమనుకోకుండా నిజంగా స్టార్టింగ్లో సిబిఎస్ఈ ఇక్కడి నుంచి ఒక్కసారిగా బోర్డులో బట్టి పట్టడం, లేకుంటే మగప్ చేసి, లేకుంటే ఇలాగే వెళ్ళాలి, ఈ మెటీరియల్ ఫాలో అవ్వాలి అనే విధంగా పడేస్తే మీ అమ్మాయి ప్రాబ్లం ఫేస్ చేసిందా లేదా ఒకసారి మీరు జస్ట్ ఎస్ ఆర్ నో, అది ఇప్పుడే మీరు మిస్టేక్ అన్నారంటే మాకు అర్థమైపోయింది. సో మీ అందరికీ ఈ బోర్డ్స్కి సంబంధించి, ఎందుకంటే మీ పిల్లల్ని ఇప్పుడు డెసిషన్ తీసుకుంటారు కాబట్టి మీరు ఫస్ట్ అవగాహన పెంచుకోండి, కనీసం బేసిక్ నాలెడ్జ్. దానికోసం వీలైతే ఒక డేట్, ఈరోజు ఈ వీకెండ్ కాకుండా నెక్స్ట్ వీక్ 8th రోజు సండే సాయంత్రం సెషన్ పెడితే, ఫ్రీగా జూమ్ సెషన్ పెడితే, మీకు కావాలి అనుకుంటే మీరు అటెండ్ అవ్వచ్చు. ఎంతమందికి ఆ సెషన్ కావాలి ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అసలు బోర్డ్స్ ఏంటి, దానికి ఎలా డెసిషన్ తీసుకోవాలి అని మీరు అవగాహన తెచ్చుకోండి అంతే. 10th సిబిఎస్ఈ చదివే పిల్లలకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి కాదండి, ఇదే మళ్ళీ మీరు చేసే తప్పది. అసలు మొత్తం ఎన్ని కెరియర్స్ ఉన్నాయి తెలుసా? కొన్ని వేల కెరియర్స్ ఉన్నాయి. దాంట్లో మీరు చేయాల్సింది ఏం తెలుసా? అసలు మీ పిల్లలకి ఏది మ్యాచ్ అవుతుంది. ఓ పని చేయండి, మీకు ఇంకా అసలు కెరియర్ ఎలా చూస్ చేసుకోవాలని డెసిషన్ మీకు తెలియకపోతే సుధీర్ సాండ్రా యూట్యూబ్లోకి వెళ్ళి సుధీర్ సాండ్రా లేకుంటే సండ్రా సుధీర్ కుమార్ అని కొట్టండి. అలా కొట్టంగా నా ఛానల్ వస్తుంది. ఒక 3,50,000 మంది ఉంటే ఛానల్ వస్తుంది. దాంట్లో కవర్ వీడియో ఒకటి ఉంటుంది. అంటే స్టార్టింగ్ మీరు వెళ్ళంగానే ఛానల్లోకి వెళ్ళంగానే హోమ్ మీద ఒక వీడియో ఉంటుంది, ఆర్ యూ కన్ఫ్యూజ్డ్ అబౌట్ కెరియర్ అని. ఇది ఫ్రీ, చూడడానికి ఫ్రీ, దానికోసం చెప్తున్నా. అక్కడికి వెళ్ళి అది క్లిక్ చేయండి. అదొక 6 నుంచి 7 నిమిషాల వీడియో ఉంటుంది, అది చూడండి. పిల్లల కెరియర్ చూస్ చేసుకునే ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని కాదురా నాన్న, దయచేసి అని పిల్లలకి ఫస్ట్ చెప్పేటప్పుడు ఎన్ని కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయని కాదురా బాబు, ఫస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది నీ ఇంట్రెస్ట్ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, దానికి తగ్గట్టుగా ఆప్షన్ చూస్ చేసుకోండి. కానీ మన దౌర్భాగ్యం ఏంటి తెలుసా? 10th అయిపోగానే ఇంటర్ బాగుంది ఏసీ, 10th అయిపోగానే ఇంటర్లో మళ్ళీ ఎంపీసీ బైపీసీ, ఈ 2 తప్ప మిగతావేమీ ప్రపంచానికి పనికిరావు. ఇలా చేయకండి దయచేసి. ఎవరినన్నా ఎక్స్పర్ట్ని కలిసినప్పుడు ఒకసారి అడగండి, నేను ఫస్ట్ రాగా నువ్వు ఇంటర్లో ఎందుకు ఈ బ్రాంచ్ తీసుకున్నావు అంటే, ఏమో సార్ ఇంజనీర్ అవుదాం. అసలు ఇంజనీరింగ్ ఎందుకు అవుదాం అంటే నాకు తెలియదు సార్. డాక్టర్ ఎందుకు అవుతాను తెలియదు సార్. దయచేసి ఈ కన్ఫ్యూజన్లో ఫస్ట్ మీరు అవగాహన తెచ్చుకొని పిల్లలకు గైడ్ చేయండి. అంతేగాని అందరూ జైల్లోకి దోసినట్టు మీ పిల్లల్ని జైల్లోకి దోసి సమాజంలో సాఫ్ట్వేర్ వాడు తప్ప, డాక్టర్ అనే కేటగిరీ తప్ప ఇంకా మిగతా రంగాలు ప్రపంచానికి పనికిరావు, వాళ్ళు ఎలిమినేటెడ్ అనే విధంగా తల్లిదండ్రులే చేస్తున్నారు, సిస్టమ్ కాదు.
ఫస్ట్ తల్లిదండ్రుల మార్పు వస్తే సిస్టమ్ మారుతుంది. నార్త్కి వెళ్ళండి, మీరు నార్త్లోకి వెళ్ళండి. బీటెక్ వాళ్ళు తక్కువగా చూస్తారు. ఆర్ట్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, లాయర్ కానీ ఇవన్నీ చాలా డిమాండ్ ఉండే కోర్సులు వాళ్ళకి. బీటెక్ చాలా లిస్ట్లో ఉంటుంది. మన దగ్గర బీటెక్ ఉన్నంత మిగతా ఏ కోర్సులకు ఉండదు. దయచేసి ఫస్ట్ మీరు అవగాహన తెచ్చుకోండి. అందుకే మీ అందరి కోసం ఫ్రీ వెబినార్ 8వ తారీఖు రాసుకోండి. డిసెంబర్ 8వ తారీఖు సాయంత్రం 6 గంటలకి, సండే రోజు. ఐ థింక్ సండేనా కాదు, ఒకసారి మీరు క్యాలెండర్ చూసి చెప్పండి, నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ సండే నేను కొద్దిగా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాను, సో దానికోసం. శారదా కిషోర్ గారు, ఫస్ట్ వాల్యూస్ అండ్ రిలేషన్స్ చెప్పాలి సార్. 200% మేము దాని గురించి చెప్పేది. 200% మీరు చెప్పిన వాటైతే వాస్తవం అండి. ఖచ్చితంగా అవి నేర్పించకుండా వాడిని మీరు సూపర్ ఐపీఎస్ నో, ఐఏఎస్ నో, లేకుండా నెక్స్ట్ లెవెల్ చేసినా కూడా వేస్ట్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ టు స్టడీ అవన్నీ నేను చెప్తానండి. సేమ్ మిస్టేక్ ఐ డిడ్ సార్ ఇన్ 2000. ఎస్, థ్యాంక్ యూ నాని గారు. సో డిసెంబర్ 8 సండే రోజు, రేపెల్లుండిలో నేను వీడియో లింక్ కూడా, రిజిస్ట్రేషన్ లింక్ కూడా పెడతాను. దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. ఆ రోజు అక్కడికి రండి. జూమ్లోనే ఫ్రీగా మీకోసం అసలు ఏ బోర్డ్స్ ఏంటి ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. నేను మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను, ఎక్కడ గుంటూరు దగ్గర ఒక మారుమూల పల్లెటూరు స్కూల్కి. వాళ్ళు ఐఐటీ నేర్పిస్తున్నారు. పేరెంట్స్ అందరినీ మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను. అవును, మీ పిల్లలందరినీ ఎందుకు ఐఐటీ జాయిన్ చేశారంటే, కోచింగ్ స్కూల్లో 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్కి వాళ్ళకి ఐఐటీ నేర్పిస్తుంటే ఎందుకు జాయిన్ చేశారు ఒకసారి క్లారిటీ నాకు చెప్పండి అని చెప్పంటే, ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ సెషన్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇప్పుడు సడన్ గా మీకు హెల్ప్ చేయాలని వచ్చిన ఆలోచనలో నేను చేస్తున్నాను. జూమ్ లింక్ ఏంటంటే, జూమ్ లింక్ కాదు, రిజిస్ట్రేషన్ లింక్ ఈ సెషన్ అయిపోయాక డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒక హాఫ్ అన్ అవర్ టైం గ్యాప్ తీసుకొని. ఓకే, అక్కడ పేరెంట్స్ అందరూ వస్తే అడిగాను. క్వశ్చన్ ఏంటంటే, మీ పిల్లలు ఎందుకు ఐఐటి కోచింగ్ లో ఇప్పటి నుంచి జాయిన్ చేశారు? జస్ట్ నేను తెలుసుకున్నాను, వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి కాదు. అసలు ఐఐటి అంటే ఏంటని అడిగాను. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ పల్లెటూరులో ఆ పేరెంట్స్ ఎవరికి ఐఐటి అంటే తెలియదు. ఐఐటికి వెళ్తే భవిష్యత్తు బాగుంటుందండి సార్, మా ఊర్లో చాలా మంది చెప్పారు. అంటే ఏసీ అందరినీ తీసుకెళ్లి అదే రూమ్లో వేసి నేర్పిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లింక్ రిజిస్ట్రేషన్ లింక్ ఎప్పటికప్పుడు మీ మెయిల్స్కి వస్తాయి. మీరు చాలా మంది చేస్తే తప్ప ఏంటంటే, మీరు ఫేస్బుక్లో పెట్టంగా నేను అందరికీ ఫేస్బుక్లో అదేంటి ఇంటికి వచ్చి నేను అడ్రస్ ఇవ్వలేను కాబట్టి, మీరు రిజిస్టర్ అప్పుడు మీ మెయిల్ ఐడి ఇస్తారు. ఆ మెయిల్ ఐడి ప్రాపర్గా పెట్టుకొని, ఆ మెయిల్ ఐడి రిజిస్టర్ అవ్వగానే మీ మెయిల్కి వస్తుంది. ఒక్కసారి మెయిల్ చెక్ చేసుకోండి, సిస్టమ్ అంతా మెయిల్లోనే ఉంది. హౌ టు చూస్ ద బెస్ట్ స్కూల్ ఫర్ మై కిడ్, అలేఖ్య శ్రీ గారు ఇప్పుడు దాకా చెప్పిన రామాయణం అదే. మీరు ఆ క్వశ్చన్ ఇంకోసారి ఎవరిని అడగండి. బెస్ట్ స్కూల్ కాదండి, మీ పిల్లాడికి ఏం కావాలి ఫస్ట్ తెలుసుకోండి. అర్థమైందా? అవును, పన్నీర్ బెస్ట్, అన్ని ప్రోటీన్ అంతా బాగుంటుంది. కానీ మీ పిల్లాడికి పన్నీర్ పెట్టినప్పుడల్లా, మీ కిడ్కి పన్నీర్ పెట్టినప్పుడల్లా బాడీలో రియాక్షన్స్ వస్తున్నాయి. ఒళ్ళంతా దద్దులు రావడం, వామిట్ చేసుకోవడం, సమ్ కైండ్ ఆఫ్ స్కిన్ ఎలర్జీ రావడం, అది వస్తుంది. పన్నీర్ బెస్ట్ కదా, పెట్టాలి మా వాడికి అని చెప్పి నోట్లో వేసి కొక్కతారా? పన్నీర్ ఒకటి అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే వాడికి తింటే, వాడికి కావాలని తినలేకపోవడం కాదు, వాడికి స్కిన్ ఎలర్జీ లేకుంటే ఇరిటేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, లేకుంటే స్టమక్ పెయిన్ వస్తుంది. వాడికి పన్నీర్ పడట్లేదు అనుకోండి, అప్పుడు కూడా పెడతారా? కానీ పన్నీర్ బెస్ట్ ఫుడ్ కదా. దయచేసి అలా చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. వీటన్నిటికి కలిపి మీకు అవగాహన కల్పించడానికి డిసెంబర్ 8వ తారీఖు, ఇది గుర్తుపెట్టుకోండి. లింక్, ఇది సెషన్ అయిపోయాక హాఫ్ అన్ అవర్లో మీకు పైన లింక్ వస్తుంది, దాంట్లో రిజిస్టర్ అవ్వండి. డిసెంబర్ 8వ తారీఖు సాయంత్రం 6 గంటలకి లైవ్లో నేను మాట్లాడతాను. ఇక్కడ కాదు, జూమ్ లైవ్లో. మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ మెయిల్కి లింక్ వస్తుందండి. ఓకే, అలా ఒకవేళ లింక్ రాకపోతే, లింక్ కావాలి అనుకుంటే అది కూడా నేను చెప్తాను మీ అందరికీ. ఒకవేళ నేను డైరెక్ట్ లింక్స్ దేనికి పంపిస్తానంటే, ఇన్స్టాగ్రామ్లో సండ్రా సుధీర్ అని ఉంటుంది, దాంట్లో పేరెంటింగ్ అని చెప్పి ఒక కమ్యూనిటీ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఆ రోజు డైరెక్ట్ లింక్ కూడా నేను పంపించేస్తాను. అదొకటి ఉంది. లేదా వాట్సాప్ కమ్యూనిటీ ఒకటి ఉంది, దాంట్లో అయినా మీరు జాయిన్ అయితే ఇమీడియట్గా మేము లింక్ ఎప్పటికప్పుడు జూమ్ లింకే డైరెక్ట్గా పెడతాం. మిగతా జూమ్ లింక్ డైరెక్ట్గా నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పెట్టలేను, కానీ 2 ప్లేసెస్లో మాత్రం జూమ్ లింక్ డైరెక్ట్గా పెడతాం. సెషన్ స్టార్ట్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందు మేము లింక్ దాంట్లో పోస్ట్ చేస్తాం. అదొక వాట్సాప్ కమ్యూనిటీ ఉంది. ఒకవేళ వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అవ్వాలనుకుంటే 8886138871. ఐ రిపీట్, 8886138871. నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, 8886138871. ఈ నెంబర్కి కమ్యూనిటీ అని వాట్సాప్ చేయండి. నేను రేపు మార్నింగ్కి మీకు లింక్ కూడా పెడతాను. ఎందుకంటే ఈరోజు ఆఫీస్ స్టాఫ్ వెళ్ళిపోయారు, అది ఆఫీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి రేపు మీకు ఆటోమేటిక్ రిప్లైలో ఆ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ పెడతాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఎవరికైనా మెయిల్లో లింక్ రాకపోతే, ఓకేనా? దయచేసి ఆ సెషన్ మాత్రం డిసెంబర్ 8వ తారీఖు మిస్ అవ్వకండి.
అది కేవలం జూమ్ అంటే ఒక 500 మందికే ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి నా దాంట్లో ఒక లక్షల మందికి అందరికీ నేను ఇవ్వలేను. కానీ థ్యాంక్ యూ మహేష్ కుమార్ గారు. సో మీకు ఉపయోగపడుతుందంటే మాత్రం మీరు ఫస్ట్ అవగాహన పెంచుకోండి. ఇంకోసారి బెస్ట్ స్కూల్ ఏది అని అడగకుండా మీరు మీ పిల్లలకి ఏమి ఇద్దాం అనుకున్నారు అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. 8861388871 సుమిత్ గారు, ఓకే, అక్కడ పైన మహేష్ గారు నెంబర్ పెట్టున్నారు 8861388871 అంతే. 8886138871 అంతే. ఓకే, సో దయచేసి డిసెంబర్ 8 గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల కోసం ఏ స్కూల్ చూస్ చేసుకోవాలి అనే పాయింట్ కాకుండా అసలు ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి, అసలు పిల్లలకి స్కూల్ చూసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ కలిపి నేను చెప్తాను. నాకు తెలిసినంత వరకు నేనేదో దాంట్లో సూపర్ ఎక్స్పర్ట్ అని కాదు, కానీ ఇన్ని సంవత్సరాలుగా పిల్లలతో అటు స్కూల్స్ విజిట్ చేస్తూ అటు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఇవన్నీ కలిపి అదే ఫీల్డ్లో ఒక ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్గా ఉన్నాను కాబట్టి దాని మీద అవగాహన మాత్రం మీకు నేను కల్పిస్తాను. ఓకేనా? సో డోంట్ మిస్ ఇట్. దయచేసి సోషల్ స్టేటస్ కోసం జాయిన్ చేయకుండా ఏ బెస్ట్ స్కూలు అనే క్వశ్చన్ కూడా అడగబాకండి. అది చాలా నాకు అదేదో ఠాగూర్ సినిమాలో అతను చెప్పినట్టు, చిరంజీవి గారు చెప్పినట్టు, మీకు నచ్చని తెలుగు పదం ఏంటంటే నాకు క్షమించడం అంటారు కదా, అలా ఉంటుంది నాకు కూడా. బెస్ట్ స్కూల్ ఏది, బెస్ట్ స్కూల్ ఏది అడగడం మానేయండి. ఫస్ట్ మీ పిల్లాడికి ఏది సూట్ అవుతుందో ఫస్ట్ అది తెలుసుకోండి. ఇప్పుడు అలాగే బెస్ట్ కాలేజ్ అని చెప్పి 2 కార్పొరేట్ కాలేజ్లో వేసేసి రోజుకో లిస్టులో ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం. బెస్ట్ కాలేజ్ కదా అది, జాయిన్ చేయండి. ఫస్ట్ మీ వాడికి మీ పాపకి ఏది సూట్ అవుతుంది, ఎంతవరకు ఇవ్వాలి, వాళ్ళని ఆ ప్రెషర్లో నుంచో లేకుంటే అది చూడండి. దయచేసి నా వీడియోలో అదే చేతులు జోడించి అందరిని మొక్కునేది కూడా, కోరుకునేది కూడా విద్యనివ్వాలని చెప్పి వాళ్ళకి చావునిస్తున్నారు. అది మాత్రం చేయకండి. ఓకేనా? సో నెక్స్ట్ డిసెంబర్ 8 రోజు నేను కలిసినప్పుడు మీకు ఇవన్నీ వివరాలను చెప్తాను. రిజిస్ట్రేషన్ లింక్ నేను ఇమీడియట్గా ఒక 1 hour టైం గ్యాప్లో మీకు పంపిస్తానండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. రమా సముద్రాల గారు 8861388871 మీరు నెంబర్ రాసింది కరెక్టేనండి. అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ లైవ్. డిసెంబర్ 8 ఎవరు మర్చిపోకండి. వీలైతే ఆ రిజిస్ట్రేషన్ లింక్ నేను ఇంకో 15-20 నిమిషాలు రిజిస్ట్రేషన్ లింక్ పెడతాను. అది వీలైనంత మందికి మీరు షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే కనీసం పిల్లాడి మీద ప్రెషర్ తగ్గించడంలో మీ వంతు పాత్రగా, పిల్లాడు ఆత్మహత్య చేసుకోకుండా ఉండే విషయంలో మీ వంతు బాధ్యతగా మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ లైవ్. థ్యాంక్ యూ.